నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. బులెటిన్ హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా శస్త్రచికిత్సలకు అందుతున్న ఆర్థిక సహాయం బాధితులకు ఊరట ఇస్తోంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పల్లె మిత్ర కార్యక్రమంలో సిఐఎస్ రమేష్ బాబు. అష్టమి నవమి ఘడియలు కలిసి వెళ్ల పలు దేవాలయంలో మహాదుర్గ మహాకాళి అలంకారములతో పూజలు అందుకున్న అమ్మవారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలకు అవకాశం లేని వారికి వైద్య సేవల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభించే ఆర్థిక భరోసా వారికి ఎంతో తోడ్పాటునిస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ సహాయానికి అర్హత సాధించిన 6గురికి వారికి కేటాయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. తుళ్లూరు శివనాగేశ్వరరావు, ఫణిదపు దుర్గాప్రసాద్, గండికోట శ్రావంత్, వినుకొండ విజయరామాచార్యులు, వెంపటి బ్రహ్మయ్య, పైడి నరసింహారావులకు 5,35,000 రూపాయల నగదు చెక్కులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య సేవల నిమిత్తం ఎంతో మంది సహాయాన్ని పొందుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఖుద్దూస్, ప్రధాన కార్యదర్శి అశోక్ వర్ధన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, ఈదర వెంకట పూర్ణచంద్, మల్లవరపు విజయ్, కేసన కోటేశ్వరరావు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ, ఈ పక్కన తెలంగాణలో కానీ, మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రంలో కానీ, ఏ రాష్ట్రంలో, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ, బెంగళూరులో కానీ, కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇలాంటి పెన్షన్ కార్యక్రమం ఎక్కడ కూడా అమలు జరగట్లా. అంత బ్రహ్మాండంగా అమలు చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో సూపర్ 6లో భాగంగా ఈ రోజున అంతటి గొప్ప పెన్షన్ పథకం అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు అంతేకాకుండా కొత్తగా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి కొంతమందికి మనం ఇచ్చాం, మళ్ళీ ఇవ్వతా ఉన్నామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, పెన్షన్కి అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం అనేది మా ధ్యేయం. రేపు 1వ తారీఖు ఉదయం ప్రతి ఒక్క కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ గ్రామాల్లో మన అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంలో GST 2, ఈ GST 2లో చాలా స్పష్టంగా గతంలో మనం ప్రత్యక్షంగా పన్నులు చెల్లించిపోయినా పరోక్షంగా మనం కొనే వస్తువు మీద పన్నుల ద్వారా మనం చెల్లిస్తూ ఉండేవాళ్ళం. సామాన్య మానవుడు నిత్యావసరం అయినటువంటి ఏ వస్తువులు ఉన్నాయో, సబ్బు బిళ్ళ కాడ నుంచి, చొక్కా దగ్గర నుంచి, పౌడర్ దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి, చెప్పుల దగ్గర నుంచి, ఏసీల దగ్గర నుంచి, ఇట్లా రకరకాల టీవీల దగ్గర నుంచి ఏ అయితే మనం ఉపయోగించుకుంటా ఉన్నామో సామాన్య మానవుడు, మధ్యతరగతి మానవుడు, వాటి మీద పన్నులను తగ్గిస్తూ 5%కి, కొన్నిటికైతే 0%కి ఈ రోజున ఆ రకంగా మనకి వసతి కలిగించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రజల తరఫున, పార్టీ తరఫున మన ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం. వర్గీకరణ దీంట్లో కూడా చట్టసభలో పాస్ చేసి ఈ రోజున వాళ్ళందరికీ కూడా అన్ని వర్గాలకి కూడా 59 కులాలకు, ఉపకులాలకి, ఎస్సీలో ఉన్న ఉపకులాలు అందరికీ కూడా ఈ రోజున న్యాయం జరిగేలాగా రిజర్వేషన్ని కల్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇలాంటి మంచి ప్రభుత్వం, ఇలాంటి కూటమి నాయకత్వాన్ని మన అందరం కూడా ప్రతినిత్యం కూడా ఎవరైతే ఏ మతం వారు ఎవరైతే మన దేవుళ్ళని తలుచుకుంటూ ఉంటామో ఆ రకంగా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను తలుచుకొని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది అని చెప్పి మీకు మనవి చేస్తూ సెలవు. సాంకేతిక పరిజ్ఞానం పక్కదారి పట్టడం ద్వారా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జనార్దన్ రావు సూచనల ప్రకారం సోమవారం రాత్రి 22వ వార్డు పరిధి మారిస్పేటలోని కబీలా వంతెన వద్ద పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా 3 టౌన్ సిఐ రమేష్ బాబు ఆ ప్రాంత ప్రజలకు సైబర్ నేరాల తీరును వివరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి విక్రయాలపై పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తుందని, అటువంటి సమాచారం ఉంటే తమకు తెలియచేయాలని కోరారు. సైబర్ నేరాలు జరిగే తీరును కూలంకుషంగా వివరించారు. ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐ షేక్ కరీముల్లా తదితర సిబ్బంది ఉన్నారు. మన గౌరవ ఎస్పీ గారు వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలానే తెనాలి డిఎస్పీ గారు జనార్దన్ రావు గారు చెప్పిన ప్రకారము ఈ రోజున 22nd వార్డులో విజిట్ చేసి మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటారు, అలానే 100 డైల్ని ఏ విధంగా వాడుకోవాలి, 112 కాల్స్ని ఉపయోగించుకొని మీరు ప్రమాద సమయం నుంచి ఏ విధంగా మీరు బయటపడవచ్చు, అలానే గాంజా కానీ డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలు కానీ అట్లాంటి ఏమన్నా తీసుకుంటున్న వాళ్ళ అవి కంట్రోల్ చేయడానికి మాకు ఉపయోగపడతారు. అలానే సైబర్ నేరస్తులు మీ యొక్క మనీని తీసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఫోన్పే, గూగుల్ పేలు ఏ విధంగా వాడుకోవాలి, ఇలాంటివన్నీ ఉద్దేశించి ఈ వార్డు సంబంధించిన మహిళలు, పెద్దలకి అట్లానే ఎల్డర్స్ అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి అవేర్నెస్ చేయడం వలన ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకుండా పోలీసు వాళ్ళ సహాయాన్ని తక్షణమే తీసుకొని ఆ యొక్క ప్రమాదాల నుంచి వాళ్ళు బయటపడడానికి ఆస్కారం ఉండదని చెప్పి వీళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. గంజాయి ఎక్కువగా తెనాలి ఏరియాలో ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా బయట అంటూ ఉన్నారు. ఈ గంజాయిని ఏ విధంగా మనము కంట్రోల్ చేయాలి, దాని ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మీరు మాకు ఇవ్వచ్చు, అలానే మా యొక్క నెంబర్లు మీకు ఇవ్వడము అట్లనే గోప్యంగా ఉంచుతాము అనేది చెప్పి తెలియజేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆ సభను ఉద్దేశించి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము తప్పనిసరిగా మీ యొక్క నెంబర్ మేము తీసుకుంటాం సార్, నోట్ చేసుకుంటాము, ఇంపార్టెంట్ సమయంలో మీ యొక్క నెంబర్ను యూజ్ చేసుకొని మీకు తెలియజేస్తామని చెప్పి వాళ్ళు మనకు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ వార్డు సంబంధించి ఏమైనా సమస్యలు ఏమైనా ఉంటే మేము గోప్యంగా ఉంచుతామని చెప్పి ఒక బుక్ పెట్టడం జరిగింది. ఆ బుక్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ నోట్ చేసుకొని వాటిని తక్షణమే పరిష్కరించేయి, కొంతకాలం తర్వాత పరిష్కరించేయి, లాంగ్ టర్మ్లో పరిష్కరించేయిగా డివైడ్ చేసి చేయడం జరిగింది. ఎంతమంది తల్లు ఏడుస్తా మా కొడుకు కొడుతున్నాడు సార్ తాగి, అది గాంజా మంద అనేది తర్వాత సంగతి. విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళు. తల్లి పిల్లం ఎవరనేది కూడా తెలియదు. వాడికి కావాల్సింది డబ్బుతో గాంజా కొనుక్కోవాలి, తాగి ఎంజాయ్ చేయాలి. వాడికి తెలియదు ఇంట్లో కష్టపడుతున్నారు, వాళ్ళని మనం బాగా చూసుకోపోయినా పర్వాలేదు కానీ మనం వాళ్ళకి భారం అవ్వకూడదు అనే విచక్షణ కూడా వాడు కోల్పోతున్నాడు. దేనికి రా అంటే గాంజా తీసుకోవడం వల్ల. వీడి వల్ల వీడి కుటుంబం పోతే పర్వాలా, వీడు తిరిగి నాలుగు ఫ్రెండ్స్తో చేరి వాళ్ళు కూడా అలవాటు చేస్తాడా, ఆ 4 కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. వీటిని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి సార్ ఇదిగో ఈ ఏరియాలో ఈ పిల్లోడు ఇలా ఉన్నాడు, మీకు సంబంధం లేకపోయినా చెబితే మీ సొసైటీ మీ కాలనీ బాగుపడిద్ది. దుష్ట శిక్షణకు అమ్మవారు సమాయత్తమవుతున్న క్రమంలో దసరా మహోత్సవాల భాగంగా అమ్మవారు పలు ఆలయాల్లో అష్టమి గడియలలో శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులచే పూజలు అందుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే దసరా మహోత్సవాల భాగంగా మంగళవారం అమ్మవారు వివిధ కూడళ్లలోని ఆలయాల్లో మహాదుర్గాదేవి అలంకారంలో పూజలు అందుకున్నారు. రామలింగేశ్వరపేట దేవి గుడి సెంటర్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారు మహాకాళీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గంగానమ్మపేటలోని రామేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దుర్గాదేవిగా పూజలు అందుకున్నారు. గంగానమ్మపేట రజక చెరువు సమీపంలో గల శ్రీ కామాక్షమ్మ దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు మహాదుర్గాదేవిగా పూజలు అందుకున్నారు. అమ్మవారికి గాజులతో విశేష అలంకారం చేశారు. కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. బోస్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత దుర్గాదేవిగా పూజలు అందుకునగా రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ చండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదే ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులచే పూజలు అందుకున్నారు. బాలాజీరావుపేట కటేవరం శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో కొలువై ఉన్న అష్టభుజ దుర్గాదేవి అమ్మవారు భక్తుల అభిష్టాలు నెరవేర్చే కనకదుర్గమ్మగా పూజలు అందుకున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ లలితా సహస్రనామాలతో కుంకుమార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. మహిళా భక్తులు కుంకుమ పూజలలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వివిధ దేవాలయాల్లో సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విశేష విద్యుత్ దీప అలంకారములతో అమ్మవారి ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి.
శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయి. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి మహాదుర్గాదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారి అలంకారంకు 480 డజన్ల గాజులతో అమ్మవారికి అలంకారం చేశాము. ఉదయం 8 గంటలకు సువాసనించే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు, కుంభహారతుల కార్యక్రమాలు కూడా జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ కామాక్షి దేవతాయ నమః. ఈరోజు శ్రీ దేవి శరణార్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారు మహాకాళి అవతారం దర్శనమిస్తున్నారు. ఈరోజు 9వ రోజు, రేపు మహిషాసుర మర్దిని, ఎల్లుండి 11వ రోజు శ్రీ పుష్పశయ్య అలంకారంతో దర్శనమిస్తారు. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయంత్రం అన్నమాచార్య కీర్తనల ప్రోగ్రాం కలదు. అట్లాగే మన దేవస్థానం కళ్యాణ మండపంలో బతుకమ్మ అమ్మవారు ఉన్నారు. వారిని కూడా దర్శించి అందరూ అమ్మవారి కృపకు పాల్గొనవలసిన కోరుతున్నాం. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకుండా పర్యావరణం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ తమ ఇంటి పెరట్లో వివిధ రకాల మొక్కలను సాగు చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఒకవైపు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ అవసరమైన చోట తమ గళాన్ని బలంగా వినిపించే నన్నపనేని రాజకుమారి తెనాలి ఐతనగర్లోని తమ నివాస ప్రాంగణంలో ఇంట్లో అరుదైన దేశ విదేశాలకు చెందిన అనేక రకాల మొక్కలతో పాటు బోన్సాయి మొక్కలతో నింపేశారు. ఈ క్రమంలో తమ ఇంటి పెరటిలో వివిధ రకాల పండ్ల మొక్కలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వివిధ రకాల అరటి చెట్లు ఒక ఆకర్షణ చెప్పాలి. వీటిలో నాందేడు రకం అరటికి 15కు పైగా అస్తాలు ఏర్పడి 250 కాయలు ఒకే గెలగా ఉండటం చూపులను ఆకట్టుకుంటుంది. ఈ విషయమై పెరటి మొక్కల పెంపకం విశేషాలను మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మీడియాతో పంచుకున్నారు. వివిధ రకాల వెరైటీ మొక్కలు, చెట్లు పెంచుతూ వాటి సంరక్షణలో ప్రకృతి పంచే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామని అన్నారు. అయితే రాజకీయాలకు దూరంగా లేనని, మొక్కల సంరక్షణ కాలక్షేపం మాత్రమే స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన బాగుందని, ప్రజలు కోరుకున్న విధంగా సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని నన్నపనేని రాజకుమార్ తెలిపారు. అంటే ఎరువులంటే పురుగు మందులు కానీ లేకపోతే గుళికలు కానీ ఏమీ లేదు. కేవలం మా గేదెల ఆవులు ఉన్నాయి కాబట్టి ఆ పేడే తీసుకొచ్చి వేస్తున్నారు. పౌరాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఎరువునే తీసుకొచ్చి ఇక్కడ వీటిలో వేస్తున్నారు. మీరు చూస్తారు, చెట్లు ఇంటికి అందాన్ని శోభనివ్వడమే కాకుండా ఆ ఏదైతే పచ్చని చెట్లు ఉన్నాయో పూల చెట్లతో పాటుగా ఫలాలనిచ్చే చెట్లు కూడా మనం పెంచడం చాలా ఉత్తమని నేను అనుకుంటున్నాను. చిన్నళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, పెద్ద తోటలు కూడా చాలా ఉపయోగపడతాయని నేను చెప్తా ఉన్నాను. చెట్ల మధ్య ఇల్లు ఉంటాం, చెట్ల మధ్య స్కూల్ ఉంటాం, చెట్ల మధ్య గుడి ఉంటాం, చెట్ల మధ్యనే ఊరు ఉంటాం అనేది కూడా మనకి చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తూ ఉంటారు. మనకి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది కాబట్టి, ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి 10 మందికి మనం పళ్ళు పంచుతాం. ఇప్పుడు ఆ గెలని మేము నేను కాసినటువంటి ఆ పెద్ద గెల, జంబో అరటి గెల, నాందేడు అరటి అండి. ఆ గెల దరిదాపుగా 16 హస్తాల పైన వేసింది. దరిదాపు 250 దాకా కాయలు ఉన్నాయి. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. ఇంటికి ఒంటికి రెంటికి కూడా. ముకుందరావు గారు ముఖ్యంగా మా హస్బెండ్ చాలా కష్టపడతారు. ఉదయం సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు పెంచుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. రాజకీయాలకి దూరంగా ఉండి నేను చేస్తున్నాను, రాజకీయాలకు దూరంగా లేను. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా మానుకోలేరండి. ఎంత వయసు అయినా చివరికి పాడ మీద పుడుకోబెట్టినా రాజకీయాల్లో పదవి ఇస్తానన్నా లేకపోతే సీట్ ఇస్తానన్నా పాడ మీద నుంచి లేచి వస్తారని నాకు తెలుసు. మరణించేవాడు కూడా లేచి వస్తారని తెలుసు. కాబట్టి రాజకీయాలకు దూరంగా ఏమి లేము. పదవున్నా లేకపోయినా పనిచేయడం నాకు అలవాటు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. సూచనల మేరకు చిన్న వయసు అయినా కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ అమరావతి అనే రాజధానిలో తొందరగా పనులు జరుగుతున్నాయి కనుక ఇంకా ముందు అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ పారిశ్రామికవేత్తలు అంతా రావటం వల్ల ఆ అమరావతి త్వరితగతిన పూర్తవుతుందని ఆశాభావం నాకు ఉంది.
రెండోది అనేక మందికి ఉద్యోగ అవకాశం వస్తుంది, ఉపాధి అవకాశం వస్తుంది. దేవి శరణవరాత్రి మహోత్సవాలు తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత అమ్మవారి ఆలయం వద్ద వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అమ్మవారిని దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. దుర్గాష్టమి ప్రాధాన్యత క్రమంలో మంగళవారం రాత్రి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ కాళీమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గుమ్మ రమేష్ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్కు సాదర స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ కూచిపూడి నృత్య కళా కేంద్రం నృత్య గురువు ఏ వెంకటలక్ష్మి శుభ్రంతో ప్రదర్శించిన కూచిపూడి జానపద నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ చేతుల మీదుగా నృత్య కళాకారులకు మెమోంటో అందజేశారు. ఉత్సవ కమిటీ కార్యవర్గం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తనుజ, సుహతి అంటే జాహ్నవి, జనన్య. దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ విద్యాపీఠంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో పూజలు అందుకున్నారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ప్రాంగణంలో పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని సరస్వతి మాతకి ప్రీతిగా అష్టోత్తర శతనామావళిగా 108 వీణలతో వీణా మహోత్సవాన్ని నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం శ్రీ విద్యాపీఠంలో తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన 70 మంది వీణా కళాకారుల ప్రతినిధి కళ్యాణి దంపతులకు శ్రీ విద్యాపీఠం తరపున ఆత్మీయ సత్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీణా విద్వాంసురాలు కళ్యాణి మాట్లాడుతూ తమకు లభించిన అద్భుత అవకాశమని అన్నారు. శ్రీ లలితా సహస్రనామంపై కూడా కార్యక్రమాలు చేయడానికి తమ వంతు అంగీకారం తెలిపినట్లు వివరించారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారు మాట్లాడుతూ దేవి శరణవరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ముద్దాపత్రి రమణయ్య, పలువురు వీణా విద్వాంసులు పాల్గొన్నారు. మన శ్రీ విద్యాపీఠానికి కళ్యాణి గారి దంపతులు వచ్చారు. ఈ కళ్యాణి అమ్మగారి ద్వారానే మనకి సుమారు 60 మందికి పైగా వీణా కళాకారులు రావటం జరిగిందనమాట. నిజంగా ఈ అమ్మగారు గురువుగా ఉంటూ ఇంకొక గురువులను కూడా పరిచయం చేయటం చాలా గొప్ప విషయం. ఈ లౌకికంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, ఇంకా మిగతా వాళ్ళ నా గురించి నాకు తెలియదండి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారిలో అటువంటి భావం లేకుండా నేను చాలా చిన్నదాన్నండి, నాకు కొంతే వచ్చండి, అంతా రాదు అన్నారు మాతో మొదటి మాట్లాడినప్పుడు. అమ్మ ఎంత వచ్చినా కానీ మనకు అమ్మవారు ఎంత ప్రసాదిస్తే అంత, మనం ఏది చేయగలం భగవంతుడు అది ఇస్తారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నాకు ఏమి రాదనే చెప్తారనమాట. నాకు కొంతే వచ్చి నేను ఇంకా నేర్చుకోవాలని చెప్తారనమాట. అది వాళ్ళ యొక్క లక్షణము, వాళ్ళ యొక్క గుణము, వాళ్ళ యొక్క విద్యా వినయత అనమాట. అటువంటి వినయత కలిగిన వారు కళ్యాణి గారు. వారిద్దరు దంపతులు కూడా ఈ సంగీత పరంగా ఎంతో సేవలు చేస్తున్నారు. అలాగే వారు మృదంగం చేస్తారు, వారి శ్రీవారు. నిజంగా వారిద్దరు చేస్తున్న ఈ సంగీత సేవకి సరస్వతీదేవి ఎప్పుడు విశేషంగా వారి యొక్క హృదయంలో నాలిక మీద, మాట మీద బాటతో కూడా ఉండాలని మేము సంకల్పం చేస్తున్నాం. వారికి, వారి శిష్య బృందానికి, వారితో పాటు గురువులు వచ్చారు కొంతమంది. ఆ గురువులందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదింపచేయాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారి యొక్క దివ్య పాదచరణాల యందు ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. మేము చాలా అదృష్టవంతులము. ఇంతటి మహత్కార్యానికి విచ్చేసి ముఖ్యంగా వీణా ప్రోగ్రామ్స్ మేము దాదాపుగా భగవంతుడి కృపచేత, అమ్మవారి కృపచేత చాలా చోట్ల మాకు అవకాశం కలిగింది. భ్రమరాంబిక, శ్రీశైల భ్రమరాంబిక ఎదురుగా మేము ప్రోగ్రాం ఇచ్చాము. అట్లాగే కంచి కామాక్షి అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించి
ఒక 30 గంట సేపు అమ్మవారి ఎదురుగా మేము ఎవరికి ఈ భాగ్యము కలగదు. అమ్మవారు మమ్మల్ని ప్రేమతో పిలిపించి మరీ వీణావాదనం చేయించుకున్నది. అలాగే అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీరాముడి సన్నిధి ఎదురుగా కూర్చొని మేము వీణలు వాయించాము. 1 గంట సేపు వీణావాదనం జరిగింది. ఇలాగే అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ మాకు అవకాశం కల్పిస్తున్నారు అమ్మవారు స్వామివారు. ఈ రోజున ఇంతటి మహా అవకాశాన్ని మాకు తెనాలి వారు ముఖ్యంగా ప్రమీల గారి ద్వారా బాలస్వామి వారు మాకు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది, జన్మధన్యమైంది. నమస్తే అండి, నా పేరు కళ్యాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాకు ఇన్స్టిట్యూట్ ఉంది, దివ్యసాయి వీణా ఇన్స్టిట్యూట్ అని. అది పెట్టి నేను నేర్చుకుంటూ మా పాపకి నేర్పించారు. దాని చేత చిన్నగా ప్రోగ్రామ్స్ చేయిస్తుంటే అందరూ చూసి మాకు నేర్పించండి అమ్మ అంటే అట్లా అందరూ అయిపోయి నేను అక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాల్సిన అవసరం వాళ్ళే కల్పించారు నాకు, స్టూడెంట్సే. మేము అన్ని చాలా 200 ప్రోగ్రామ్స్ దాకా చేసామండి ఇప్పటి వరకు. కానీ ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ మన బాలస్వామి గారు నాతో మాట్లాడి మా స్టూడెంట్ ద్వారా నాకు ఈ ప్రోగ్రాం వచ్చింది. తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి మేము 70 మంది దాకా వచ్చామండి. అక్కడ బస్సు ప్లస్ మనకు ఇక్కడ అంతా కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు, చాలా బాగా ఏర్పాట్లు చేశారు. బాగా జరిగింది ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రామ్స్కి మమ్మల్ని మళ్ళీ పిలవాలని ఉంది. ఇంకొకటి లలితా సహస్రనామం చేయాలని స్వామివారు ఇప్పుడే చెప్పారు నాకు. లలితా సహస్రనామం 1000 మందితో చేయమన్నారు. ఊరికే లలితా సహస్రనామం చేసి యూట్యూబ్లో పెడుతూ ఉన్నాను రోజుకు ఒక నామము. అది స్వామివారు అదే నామాన్ని మనం 1000 మందితో చేద్దామమ్మా అన్నారు. నేను ఇంకా 1000 మందిని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి పెడతానండి. తప్పకుండా 1000 మందితో చేయాలని నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాల లక్ష్యంగా ఏర్పడిన శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా స్థానిక నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంకు మంగళవారం నిత్యావసర సరుకులను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఆశ్రమం నిర్వాహకులు చుండూరు మురళి జగన్మోహన్ రావు, భారతీయులకు ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిత్యావసర సరుకులను, పండ్లను ట్రస్ట్ సభ్యులు ఆశ్రమానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ధార్మిక సేవా కార్యక్రమాలు చేయంగా గత సంవత్సరం ఏర్పడిన శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా మంగళవారం మన ఇల్లు వృద్ధాశ్రమ వాసులకు పలు రకాల నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో దాతల సహకారంతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు మురళి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఒక మంచి ఆశయంతో శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ఏర్పడడం ఉదాహరణమన్నారు. ట్రస్ట్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ ఆశ్రమ వాసుల కొరకు నిత్యావసర వస్తువులు అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడిపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, సభ్యులు గోలి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక, ధార్మిక సేవలే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున తెనాలి పట్టణంలోని నాదరపేటలో గల మన ఇల్లు వృద్ధాశ్రమానికి ఆ ఆశ్రమ వాసులకు ట్రస్ట్ తరపున నిత్యావసర సరుకులను అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క సేవా కార్యక్రమాలని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేయనున్నట్లు మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ట్రస్ట్ చేపట్టే ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారం అందజేసి ఈ యొక్క బృహత్తర కార్యక్రమాల్లో భాగస్వాములై శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. కార్యక్రమాలకి గత సంవత్సరం నుండి మేము చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మన ఇల్లు వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మురళీ గారికి, భారతీ గారి దంపతులకి ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మరింత పెంపొందించుకోవాలని చెప్పని వారికి మా తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క దయతో ఈ వికానస శ్రీనివాస ట్రస్ట్ వారు, తెనాలి గుంటూరు జిల్లా వారు మా యొక్క ఆశ్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించడంలో చాలా హృదయపూర్వకమైన ఆనందంగా ఉంది. ఈ విధమైన సేవా కార్యక్రమాలు వారు పలు యొక్క ఆశ్రమాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ తెనాలి పట్టణాభివృద్ధిలోను, వృద్ధుల యొక్క
ఆశయ సహారాలు ఈ యొక్క వీటియే కాకుండా వారికి కావాల్సిన దుప్పట్లు అంటే ఇటువంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తూ వారి యొక్క ఇటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబంలో ఆనంద సమయాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని బిషప్ గడం సాధు థామస్ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆర్ఈఐ మినిస్ట్రీస్ ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి సంస్థ ఉపాధ్యక్షులు బిషప్ గడ్డం సాధు థామస్ తేజ దంపతుల కుమార్తె హార్లీ విక్టోరియా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం గడ్డం థామస్ ప్రాంగణంలో ఫాస్టర్లకు బ్యాగ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని బ్యాగ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిషప్ సాధు థామస్ సేవలను ప్రశంసించారు. కుటుంబ ఆనందాలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. మల్లవరపు విజయ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తులు, ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం విజయ్ కుమార్, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ సుద్దపల్లి నాగరాజు, కౌన్సిలర్ దేశీ యుగంధర్, పార్టీ నాయకులు రవితేజ, కోళ్లపూడి రాజు, జాషువా తదితరులు పాల్గొన్నారు. ది ఫాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో ఈ రోజున బాబీ గారి పెద్ద కుమార్తె విక్టోరియా పుట్టినరోజు సందర్భంలో ఈ చుట్టుపక్కల ఈ 2-3 జిల్లాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరినీ కూడా పిలిచి పండగ చేసుకోవటమే కాకుండా ఈ సందర్భంలో వారందరికీ కూడా ఈ బ్యాగ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అన్ని రకాలైన సామాజిక సేవల్ని పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి చదువు చెప్పే విషయంలో కానీ, వారిని ఆదుకునే విషయంలో కానీ, పాస్టర్స్కి టీచింగ్ ఇచ్చే విషయంలో కానీ, వాళ్ళని ట్రైన్ చేసే విషయంలో కానీ ఈ రోజున పెద్ద ఎత్తున ఈ యొక్క రూరల్ ఎవాంజలిజం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నటువంటి బాబీకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృష్ణానది ఎగువ నుండి 6.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్న కారణంగా కృష్ణానది ముంపు గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు సూచించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెదలంక, చింతల్లంక, దోనేపూడి, చినరేవు వరద ప్రభావిత గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించి నేట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ వరదలు తగ్గుముఖం పట్టేంత వరకు నిరంతరం ముంపు గ్రామాలను పర్యవేక్షిస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దెబ్బతిన్న పంట పొలాలకు సంబంధించిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ముందుగా కొల్లూరులో వరద ముంపు గ్రామాల్లో వైద్యం, తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఎమ్మెల్యే ఆనందబాబు నిర్వహించారు. వరద ఉధృతి ఎక్కువ ఉంటే చేపట్టాల్సిన చర్యలపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ, కొల్లూరు నాగశ్రీధర్, రాఘవరావు, వెనిగళ్ల మహేష్, గుత్తికొండ జ్ఞానభగవాన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పసుపు మొత్తం కూడా ఈ విధంగా వరద నీట మునిగిపోయింది. అరటి కానీ, కంద కానీ మెజారిటీ ఇప్పటికి ప్రాథమిక అంచనాలు నిన్నటికి ఈ రోజుకి తేడా ఇప్పటికి 6,500 ఎకరాలు ప్రాథమికంగా ఈ 2 మండలాల్లోని లంక గ్రామాల్లోనే అరటి కానీ, పసుపు కానీ, కంద కానీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయినాయని చెప్పి హార్టికల్చర్ అధికారులు నివేదికలు తయారు చేశారు. మొత్తం కూడా ఈ లంక గ్రామాల్లో వరద చుట్టేస్తూ ఉంది. గత సంవత్సరం ఇదే పరిస్థితి. 11 లక్షల వరదతో మొత్తం కూడా ఈ గ్రామాలన్నీ కూడా వెలువెల్లాడిపోయాయి. 1 ఎకరాకి పసుపు పండించడానికి ఇప్పటివరకు ఖర్చు పెట్టిన ఖర్చు ₹1,00,000 దాకా ఎకరా ఖర్చు అవుతుంది. ఇదే విధంగా ఈ నీళ్లు కనుక ఈ వరద నీరు ఇంకో 3-4 రోజులు ఇదే విధంగా పొలాల్లో నిలకడగా నిలవుంటే మొత్తం కూడా కుండిపోయి అరటి కానీ మొత్తం కూడా పూర్తిగా పాడైపోయే పరిస్థితి. కోట్లాది రూపాయల నష్టం ఇవాళ రైతాంగానికి జరగబోతూ ఉంది. అధికారులందరితో కూడా, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా ఈ 2 మండలాలకు సంబంధించి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అధికారులందరితో రివ్యూ చేసాం. అప్రమత్తంగా ఉండాలి. రైతులకు కానీ, లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి. ప్రతి శాఖ కూడా అప్రమత్తంగా ఉండి వారి శాఖకి సంబంధించినటువంటి పనులు ప్రజా అవసరాలకి ఏ విధంగా ఉపయోగపడాలో అదేవిధంగా ఆ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద మీరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు.
గ్రామాల్లో కానీ అటు లంక గ్రామాల్లో కానీ వెళ్ళేటటువంటి దోరేపూడి చప్టా దగ్గర పూర్తిగా నడువు లోతు నీళ్ళు వచ్చేసినాయి. అదేవిధంగా సుగ్గల్లంక గ్రామం దగ్గర చప్టా అంతా కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా బట్టికోలు మండలం వెల్లటూరు గ్రామం దగ్గర చిన్నరేవు దగ్గర చప్టాలు కూడా పూర్తిగా మునిగిపోయినాయి నిన్నటి నుంచే. కాబట్టి లంక గ్రామాల్లో ప్రజలకి బయటికి రావడానికి ఆ కనెక్టివిటీ దెబ్బతినిపోయింది. అయినా కూడా దానికి సంబంధించి అత్యవసరం అయితే మాత్రం ప్రభుత్వ పరంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి కూడా ఆందోళన చెందొద్దని చెప్పి రైతాంగానికి చెప్తూ, ఏది జరిగినా కూడా వారికి జరిగినటువంటి నష్టం అయితే మాత్రం పూర్తిమైనటువంటి నష్టం. ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో దేవీ శరవరాత్రి మహోత్సవం వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో అష్టమి రోజున అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి నందులపేట వజ్రాలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం ప్రాంగణంలో శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో అష్టమి గడియల్లో దుర్గామాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అర్చక స్వామి మీడియాతో మాట్లాడుతూ దేవీ శరణావరాత్రి మహోత్సవాలు గురువారంతో ముగినున్న క్రమంలో విజయదశమి రోజున వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని, సెమీ పూజను, దీపోత్సవాన్ని తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశేషంగా అమ్మ సేవలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి గురువారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు. మరి అదేవిధంగా రేపు మనకి విశేషంగా మహిషాసుర మర్దినీ దేవిగా అమ్మవారు మహర్నవమి సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్దినీ దేవిగా దర్శనమిస్తారు. మరి అలాగే మరి ఎల్లుండు గురువారం నాడు విజయదశమి సందర్భంగా అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. కాబట్టి మరి ఆ కార్యక్రమం ప్రాతకాలంలో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా మన యొక్క అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాల్లో ప్రధానంగా అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు నిర్వహించబడును. అదే విజయదశమి నాడు మహా అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం విశేషంగా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా విజయదశమి నాడు పండుగ. మహిళా భక్తుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న దేవీ శరణవరాత్రి మహోత్సవాలలో మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. పట్టణంలోని 11వ వార్డు పరిధిలో మహిళా భక్తులు ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారి మండపంలో అమ్మవారికి విశేషంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మహాదుర్గాదేవి అలంకారంలో విశేష పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. కార్యక్రమ కార్యాచరణను ఉత్సవ కమిటీ నిర్వాహకులకు మీడియాకు వివరించారు. భక్తుల సహకారంతో 2వ సంవత్సరం దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 4వ తేదీ అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించినట్లు వివరించారు. ఆ రోజున అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను వేలం వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. 10, 11 వార్డులో వేంచేసి ఉన్న దుర్గా భవానీ భక్త బృందం అండి. ఇది 2వ సంవత్సరం మేము దుర్గా భవానీని పెట్టుకున్నాము. 11 రోజులు ఎంతో ఘనంగా దాతల సహకారంతో ఎంతో ఘనంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నామండి. అన్ని సక్సెస్ చేస్తున్నామండి. ఇవాళ 4000 మందికి అన్నదానం చేశాము. 4వ తారీఖు రోజున అమ్మవారి నిమజ్జనం ఉంది. ఈ ప్రతిరోజు కట్టినటువంటి 11 రోజులు కట్టినటువంటి చీరలు 4వ తారీఖున వేలంపాట పెడతాము. నిమజ్జనానికి కూడా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. మాకు సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 11వ వార్డు 2వ సంవత్సరము దుర్గా అమ్మవారిని పెట్టాము. శివజ్యోతి ఆధ్వర్యంలో 2వ సంవత్సరం 11 రోజుల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నదానం 4000 మందికి పెట్టాము. విరాళాలు ఇచ్చిన దాతలందరికీ మా ధన్యవాదాలు. మా కమిటీ తరపున అందరికీ ధన్యవాదాలు పేరు పేరు వరుసన. 4వ తారీఖు వేలంపాట ఉంది. అమ్మవారికి 11 రోజులు కట్టిన చీరలు 2 దగ్గర నుంచి 4 వరకు వేలంపాట ఉంది. అక్కడ నుంచి నిమగ్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ అమ్మవారి దయతో రావాలి. అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సమేత రామచోడేశ్వర స్వామివారి ఆలయం నందు దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఆలయంలో అమ్మవారికి అష్టమి గడియల్లో దుర్గమ్మ అలంకారం చేసి విశేష పూజలు నిర్వహించారు. శతాధిక సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా పరిసర గ్రామాల నుండి ప్రజలు విచ్చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు లక్ష్మీ కాంతారావు వివరించారు. మరెక్కడా లేని విధంగా దసరా ఉత్సవాలు ఒకరోజు ముందుగానే ఇక్కడ ముగుస్తాయని, ఆ రోజు మూసిన ఆలయ తలుపులు మరలా 9 రోజుల తర్వాత తెరిచి పూజలు నిర్వహించడం ఆచారమని తెలిపారు. కాగా అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా ఆలయానికి చేరుకోవడంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అష్టమితో కూడిన నవమి కావున ఈ సందర్భంగా జాతర జరుగుతుంది. ఈ పూట ఉదయం 4 గంటల నుంచి అమ్మవారికి రుద్రాభిషేకములు, దేవీ ఖడ్గమాల స్తోత్రములతో పూజలు చేసినాము. తదుపరి భక్తులకు దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరిస్తున్నారు. పసిపిల్లలకి వాళ్ళకి మొక్కుబళ్ళు తీర్చుకుంటూ జాలాది పుట్ట పోసుకొని వస్తారు. తరువాత సాయంత్రం కుంభం పోస్తారు. ఆడవాళ్ళు ఉపవాసం ఉండి రాత్రికి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. దినదిన ప్రవర్ధమై వెలుస్తూ భక్తులందరికీ కోరిక అందరికీ తీర్చుతూ వారి దగ్గర ఎప్పుడు ఎంత ఏమి తీసుకోవాలో తీసుకుంటూ మంచిగా గుడి కట్టించుకుంది. కళ్యాణ మండపం మోదుకూరికి ఇలవేల్పై వెలసిల్లుతూ ఉంది. పాత్రికేయ రంగంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా తెనాలి ప్రాంతానికి సుపరిచితులైన బచ్చు సురేష్ బాబు అనారోగ్యంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న సురేష్ బాబు సోమవారం రాత్రి తుది శ్వాసను విడిచారు. సురేష్ బాబు మృతి పట్ల పాత్రికేయ సంఘాలు, పాత్రికేయ మిత్రులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అకాల వరదల కారణంగా నిరాశ్రులైన బాధిత కుటుంబాలకు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల ఎస్ఐ అమరవర్ధన్ ఆర్థిక చేయూతను అందజేసి తమ సౌహృదయతను చాటుకున్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు కరకట్టకు దిగునున్న 3 పేద కుటుంబాలు వరద ఉధృతికి నీట మునిగాయి. స్పందించిన కొల్లూరు ఎస్ఐ అమరవర్ధన్ పునరావాస కేంద్రాల్లో బాధిత కుటుంబాలను మంగళవారం పరిశీలించి వారి కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 3 కుటుంబాలకు 15,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అమరవర్ధన్ మాట్లాడుతూ విపత్తు సమయంలో అందరూ ఆపన్నహస్తం అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట నగరం తహసీల్దార్ నాంచారయ్య తదితరులున్నారు. ప్రస్తుతం మండల పరిధిలో కూడా 10 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుని ఉన్నారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ అన్నిటికీ సమాయత్తమై ఉన్నారు. ప్రస్తుతం వరద 6 లక్షల్లో స్థిరంగా ఉంది కాబట్టి అందరూ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రతి గ్రామంలో రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు సిబ్బంది కానీ వారికి సహాయపడడానికి 24 గంటలు కూడా గ్రామంలో ఉన్నారు. కాబట్టి మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అధికారులకు తెలియజేస్తే మీకు రావాల్సిన సహాయం ఖచ్చితంగా వస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా రోడ్ల మీద నీళ్ళు వస్తుంటే వాటిని కాలుదారు అలాంటివి ఏమీ చేయకుండా మా సూచనలను ఫాలో అవుతూ మాకు మీరు సపోర్ట్ చేస్తే మీ అందరికీ ఎటువంటి కష్టం లేకుండా మేము అధికారులందరూ చూసుకుంటాం. మండలంలో ప్రస్తుతం 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 మంది పోలీసులు వాటర్ టికెట్ కానీ పెట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే పక్క మండలానికి కూడా ఎంఆర్ఓలు వచ్చినారు. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ మాకు ఏదన్నా కూడా తెలియజేస్తుందో కోరుకుంటున్నాం. నాకు ఈ వరద సందర్భంగా ఈ కొల్లూరులోని బాయ్స్ హై స్కూల్ అండ్ గర్ల్స్ హై స్కూల్కి ఇన్ఛార్జిగా నన్ను నియమించారు. అందులో భాగంగానే గత వారం నుంచి నేను ఈ విధి నిర్వహణలో ఉన్నాను. కానీ మన చంద్రబాబు నాయుడు గారు P4 అనే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే మన కొల్లూరు ఎస్ఐ గారు ఇవాళ ఆ P4 కింద లేని వాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఇది. అదేవిధంగా ఈయన 3 కుటుంబాలకి 15,000 రూపాయలు సొంత ధనం డొనేట్ చేశారు. అందుకు ఆయన్ని వయసులో పెద్ద కాబట్టి నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. తెనాలి గంగానంపేటలో వేయించేస్తున్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయం నందు దేవీ శరణావరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో 9వ రోజైన మంగళవారం తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో అష్టోత్తర శతశాస్త్ర లక్ష అక్షతల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆధ్యాత్మిక సేవా ప్రచారకురాలు సంకీర్తన గాయని శారదా చలపతి దసరా మహోత్సవాలు వివిధ ఆలయాల్లో తమదైన విధానంతో ఆధ్యాత్మిక సేవ చేస్తున్న క్రమంలో 9వ రోజున మంగళవారం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో విశేషంగా అష్టోత్తర శతశాస్త్ర లక్ష అక్షంతల పూజా కార్యక్రమం నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక పూజా విశేషాలను శారదా చలపతి భక్తులకు వివరించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజ అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చక స్వామి పెనుబుడి రమేష్ మహిళా భక్తులు పాల్గొన్నారు. ఆప శివాలయం అంటారు. ఆ శివాలయంలో ఉన్న అర్చక స్వామి రమేష్ బాబు అరుణ దంపతులే ఇంట్లో మేమందరం కూడా సామూహికంగా అమ్మవారికి అష్టోత్తర శత సహస్ర లక్ష కుంకుమ అక్షతలతో పూజ సామూహికంగా అందరం నిర్వహించుకున్నాము. యథాప్రకారం రోజు మెల్లనే ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు, మణిదీప వర్ణన పారాయణ, శ్రీ సూక్త పురుష సూక్తాలు పారాయణ అన్నీ కూడా నిర్వహించుకున్నాము. ఈ పూట 1,00,000 అక్షతల పూజ జరుపుకున్నాము. దీంట్లో పాల్గొని ఈ అవకాశం ఇచ్చిన రమేష్ బాబు అరుణ దంపతులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
శారదా చలపతి అత్తయ్య మా ఇంట్లో 1,00,000 అక్షతల పూజ చేయిస్తున్నారు. తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ అన్నీ జరుగుతున్నాయి. చుట్టుపక్కల అందరూ వచ్చి సామూహికంగా నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇట్లా చేస్తూ ఉంటున్నారు అత్తయ్య గారు. వాళ్ళందరూ కలిసిమెలిసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళుతున్నారు. ఇట్లా నెల నెల ఎప్పుడు కార్తీక మాసం కానీ ఎప్పుడైనా దసరా 10 రోజులు, ధనుర్మాసం నెల రోజులు ఇలా ఏదో ఒక పూజ చేయిస్తూనే ఉంటారు. అందరి చేత హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా శస్త్రచికిత్సలకు అందుతున్న ఆర్థిక సహాయం బాధితులకు ఊరట ఇస్తోంది ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పల్లె మిత్ర కార్యక్రమంలో సిఐఎస్ రమేష్ బాబు. అష్టమి నవమి ఘడియలు కలిసి వేళ పలు దేవాలయంలో మహాదుర్గా మహాకాళి అలంకారములతో పూజలు అందుకున్న అమ్మవారు. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.